మరి మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ జైపూర్ మండల్ విలేజ్ వచ్చేసి నర్వా. మరి మేము ఇక్కడ మా విలేజ్లో టమాటా సాగు చేయడం జరుగుతుంది. మరియు ఇది పెట్టి మరి 55 డేస్ అవుతుంది. మరియు ఈ కంపెనీ వచ్చేసి సాహో కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, ఇటు చూపెట్టు. చూడండి ఫ్రెండ్స్, హైట్ వచ్చేసి 5 ఫీట్ల నర పెరగడం జరిగింది. మరి మంచి ఖాతా పూత కూడా మరి ఇటు చూడండి ఫ్రెండ్స్. మరి ఈ కంపెనీ పెట్టి 55 డేస్ అవుతుంది. మరియు ఇక్కడ స్టేకింగ్ చేయడం జరిగింది, దారాలతోటి స్టేకింగ్ చేయడం జరిగింది. మరి ఇది మేము ఏదైతే ఇక్కడ టమాటా సాగుకు ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మరియు అందరూ ఏదైతే మన రైతన్నలు ఒకటే పంట వేసుకొని అదే పంట మీద ఉండడం, మరియు అది గవర్నమెంట్ నుంచి డబ్బులు అధిక తక్కువ రావడం, ఆ డబ్బులు పడకపోవడం, ఒకటే పంటతోటి రైతన్నలు నష్టపోవడం జరుగుతుంది. మరియు ఎందుకు దీన్ని ఎంచుకోవడం జరిగిందంటే వడ్లతో పాటు టమాటా సాగు చేసుకుంటే మనకు అన్ని రకాల పంట మనకు మంచిగా ఉంటుంది. మరి ఇట్లా మనకు తక్కువ మనము ఒకసారి స్టేకింగ్ ఈ పందిరి వేసుకోవడం జరిగితే ఇది ఒక 20 ఏళ్ళ దాకా మనకు మంచిగా ఉంటుంది. ఇది మేమే వేసుకోవడం జరిగింది. మరియు ఇంకా కొంత ప్లస్ ఉన్నది చూపెట్టు ఇట్లా. ఇంకా కొంత ప్లస్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ మే జూన్ వరకు పెడదామని మేము అది తయారు చేయడం జరిగింది. మరియు ఈ తోట మరియు ఇంట్లో ఈ నెట్ ద్వారా, ఇది నెట్టు ఆన్లైన్లో దొరుకుతుంది మరియు మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది దీని వలన లాభం ఉంటుంది. ఎందుకనంటే మనం పొరకలు వేయడం కానీ బీరలు కాకర అటుండని బీరలు కాకర మనం ఒక్కసారి నెట్ కట్టుకుంటే పైకి ఎక్కుతుంది. మరి మనకు ఇంత నిజంగా రావడం మాకు సంతోషకరంగా ఉన్నది. మరియు మా రైతన్నలకు చెప్పబోయేది ఏంటంటే ఒకటే, మనము ప్రతి ఒక్కటి పంట వేసుకుంటే ఇంత తోటకూర ప్లస్ బీరలు కాకర ఈ పైకెక్కుతాయి. పైకెక్కిన తర్వాత మనకు ఎండాకాలం వచ్చేసరికి నీడ లాంటిది ఇచ్చి మనకు టమాటా మంచి క్రాపు రావడం జరుగుతుంది. ఇది ఇట్లా స్టేకింగ్ చేసుకోవాలి. మనం ఇట్లా స్టేకింగ్ చేసుకుంటే కాయ అనేది ఎట్లా వస్తుందంటే మంచి గ్రోత్ వచ్చి ఏమి ఈగ దోమ రాకుండా, రోగం తలగకుండా, మంచి రోగాల బారిన పడకుండా టమాటా బాగుంటుంది. మనము ఇట్లా ఏదైతే ఇట్లా టమాటా సైజు ఇట్లా మంచిగా వస్తుంది. ఇది సాహో కంపెనీ, సింజంటా వారిది సాహో కంపెనీ పెట్టి 55 డేస్ అవుతుంది. మరి ఇది 21 నారు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరియు మన రైతన్నలకు చెప్పబోయేది ఒకటే ముచ్చట విషయం ఏంటంటే, మనము ఎక్కువ మందులు కొట్టుకోకుండా ఇలా పండిస్తే మనకు మన ఆరోగ్యము, మన పిల్లలకు మనకు మరి మంచి ఆరోగ్యకరమైనది ఇవ్వచ్చు. మరియు ఒకటి ఏంటంటే విపరీతమైన మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం, అయినా కానీ అది ఏ మందులు కొడుతుండ్రు ఏమంటుండ్రు అని మనకు తెలియడం లేదు. అందుకని మనము పండించుకుంటే మన పిల్లలకు మనము కాపాడిన వాళ్ళం అవుతాము. మరి భూసారాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. న్యాచురల్గా పండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినా మాకు ఇటువంటి పందిర్లు గవర్నమెంట్ నుంచి వస్తే ప్రతి ఒక్క రైతు మనము ఇట్లా పందిరి వేసుకుంటే పైన బీరలను కాకర పైకి ఎక్కడం జరుగుతుంది. మరి కింద ఇట్లా టమాటా కానీ కొత్తిమీర కానీ ప్రతి ఒక్కటి మనం పెట్టుకుంటే బాగుంటుంది. మరియు ఇప్పుడు మనము రైతన్నలకు నిజానికి మేము చెప్పబోయేది ఏంటంటే ఒకటే పంట కాకుండా వివిధ రకాల పంటలు ఎన్నుకొని మరి ఇక్కడ కింద అటు బీరలు కాకర పెట్టడం జరిగింది. మరియు కొత్తిమీర కూడా మనం పక్క సైడ్లో కొత్తిమీర అలుకోవడం జరుగుతుంది. మనము
ఎంతో కొంత లాభం దీని వలన మనకు కొత్తిమీర మళ్ళీ ఇటు తోటకూర ఇది దీని వలన ఇట్లా సెగ్నెట్ వేసుకొని మనము ఒకసారి వేసుకుంటే ఇట్లా నెట్ వలన మంచిగా జరుగుతుంది. మరి మన రైతన్నలకు చెప్పబోయేది ఒకటే, ప్రతి ఒక్కటి మనము ఒకటే పంట కాదనకుండా రకరకాల పంటలను మనకు వీలైనంత వరకు ఎక్కువ వేయరాదు, ఎక్కువ వేసి నష్టపోవద్దు. ఎందుకనంటే ఇప్పుడు మనము కొంత చేసుకుంటూ మనం ముందు పోయి అనుభవం అవుతుంది, కొంత పెట్టుకుంటూ పోతుంటే అనుభవాలు జరుగుతాయి. దాని తర్వాత మనము ఎంతో కొంత మాకు ఆ మధ్యలో కూడా గడ్డి ఎక్కువ అవుతుండే, ఇంతకుముందు ఒక 35 పెట్టి ఆ ఈ ట్రిల్లర్ తీసుకొచ్చి మధ్యలో దున్నడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఆ మధ్యలో దున్నుకోవడం వలన మంచి గడ్డి పోయి విపరీతంగా కాయలు పూత రావడం జరుగుతుంది. ఇట్లా సెగ్నెట్ ఇట్లా నెట్ వేసుకోవాలి. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో ఇట్లా నెట్ వేసుకుంటే మరి ఇది ఉంటుంది, ఇట్లా కూలింగ్ ఉంటుంది, మంచి చెట్టు గ్రోతు కాయకు పూతకు రావడానికి మంచిగా ఉంటుంది. మరి మేము ఈ కొత్తగా వీడియో తీస్తున్నాం, అందువలన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి మమ్మల్ని ముందుకు నడిపించాలని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.